టీటీడీ చైర్మన్పై చర్యలు కోరుతూ పెద్దాపురం నియోజకవర్గంలో శనివారం వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో సహా ఆరోపణ ఎదుర్కొంటున్న కూటమి మంత్రులు, స్పీకర్, ఎంపీపై చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో పార్టీ నేతలు, కార్యకర్తలు శనివారం ఆందోళన నిర్వహించారు. పెద్దాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దొరబాబు మాట్లాడారు. తక్షణమే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని తొలగించాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శాంతియుత నిరసన చేపట్టినట్టు తెలిపారు. సామర్లకోట పాండురంగస్వామి ఆలయంలో పార్టీ నేతలంతా పూజలు చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పదవిలో ఉంటూ అడ్డంగా వీడియోలు, ఫోటోలతో అనైతిక కార్యక్రమాలు చేస్తూ దొరికిపోయినా సరే సిగ్గు లేకుండా ఇంకా ఆ పదవిలో కొనసాగుతూ ఆ పదవికి కళంకితం తెచ్చినటువంటి, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం చేసినటువంటి బీఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ దేవాలయంలో పూజిస్తూ శాంతియుతంగా నిరసన కార్యక్రమం జరిగింది. ముందు కూడా బీఆర్ నాయుడు తొలగించాలని డిమాండ్ చేశాం. ఆ రోజు ఆయన స్వచ్ఛందంగా దిగిపోతారని భావించినా సరే ఇంకా సిగ్గు లేకుండా పదవులో కొనసాగుతూ నిరసన కార్యక్రమాలు చేసిన వారమే ఈరోజు అన్యాయంగా కేసులు పెట్టడం జరుగుతాం. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కళ్ళు, చెవులు మూసుకుని ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో నిన్న స్పీకర్ పదవిలో ఉంటూ, ఒక ఉన్నతమైన పదవిలో ఉంటూ, ఒక దళితుడిని ఈరోజు బహిరంగంగా పుట్టినటువంటి వ్యక్తి ఈరోజు స్పీకర్ పదవిలో ఉన్నాడు. ఒక ఎంపీ పార్టీలో డ్రగ్స్ సేవిస్తూ అడ్డంగా దొరికి ఆ రోజు రక్త పరీక్షల్లో కూడా డ్రగ్స్ తీసుకున్న నిర్ధారించినా సరే చిన్న కేసు పెట్టి ఈరోజు బయటకు వదిలేసిన సంగతులు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు జనసేన నాయకులు అలాగే ఎక్కడికక్కడ మహిళా ఉద్యోగుల మీద కూడా ఈరోజు అరాచకాలు చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అందరం కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఇది. అటువంటి వ్యక్తి ఈరోజు చైర్మన్గా తగడం తప్పకుండా తొందరగా తొలగించాలని డిమాండ్ చేసి, అలాగే నిన్న దళితుల మీద కొట్టినటువంటి స్పీకర్ గారి మీద కేసు పెట్టాలని, అలాగే మిగిలిన ఎంపీని కూడా సస్పెండ్ చేసి ఆయన మీద కూడా తగిన శిక్ష ఇచ్చాలని, నాయకులందరి మీద కూడా అరాచకాలు చేసిన ప్రతి ఒక్కరు కూడా శిక్ష పడాలని కోరుకుంటున్నారు. అలాగే త్వరలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా ఈ లెక్కలన్నీ కూడా సరి చేస్తామని ఈరోజు మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి నాయకులకి, కార్యకర్తలకు కూడా పేరు పేరున నా హృదయపూర్వక సెలవు తీసుకుంటున్నాను.